ప్రియ విశ్వాసులారా, మరి ఆ ఇజ్రాయేల్ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నీవు నేను ప్రార్థన చేస్తే ఆలకించడా? ఆ ఇజ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేయగా ఫలితాన్ని పొందుకున్నారు. నీవు నేను ప్రార్థన చేయగా ఫలితాన్ని పొందుకోమా? మనందరము కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజల వలె ఏదో ఒక బానిసత్వములో పడుతూనే ఉన్నాం, పాపం అనే ఊబిలో పడుతూనే ఉన్నాం. మానవ బలహీనతల వలన ఈ పాపం అనే సుడిగుండములో ఇరుక్కుంటూనే ఉన్నాము ప్రియులారా. మరి ఆ ఇజ్రాయేల్ ప్రజలు కూడా బానిసత్వంలో ఉన్నారు. అలా అని ప్రార్థన చేయటం మానలేదు, దేవునికి మొరపెట్టడం మానలేదు, వెక్కి వెక్కి వేడవసి ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేయటం మానలేదు ప్రియులారా. అందుకే వారు విడుదల పొందుతూ ఉన్నారు, వారు వాగ్దాంత భూమికి చేర్చబడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు నీవు నేను కూడా దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఇమానుయేలుగా దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు, మనతో నివాసం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి మనము ఎందుకు ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం? ఎందుకు ఫలితాన్ని మనం పొందుకోలేకపోతూ ఉన్నాం? కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనందరము కూడా ప్రార్థన జీవితాన్ని జీవించటానికి ప్రయాసపడాలి. ఇక మోషే నాయకత్వం వహించిన తరువాత వారందరినీ కూడా 10 అరిష్టాలు చేసి, ఆ ఫరో రాజు దగ్గర 10 అరిష్టాలు చేసి, ఇదిగో దేవుని యొక్క గొప్పతనాన్ని వారికి చూపి వారందరినీ కూడా విడిపిస్తూ ఉన్నాడు. ఆ బానిస జీవితం నుండి విడిపిస్తూ ఉన్నాడు. వినిపిస్తూ ఉంటే వారు వాగ్దాంత భూమికి చేరుతూ ఉన్నారు. వారి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఇదిగో ఈ యొక్క సముద్రము, ఎర్ర సముద్రము ఎదురొస్తూ ఉన్నది. ఆ సముద్రాన్ని ఎలా దాటాలో తెలియదు. అటువంటి సమయంలో మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనములో యావే మోషేతో నీవు నాకు మొరపెట్టనేలా ముందుకు సాగిపో అని అంటూ 22వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆ మోషే ప్రార్థన చేయగా ఆ సముద్రములో ఉన్నటువంటి నీరు ఎడమవైపున కుడివైపున ఒక గోడలాగా నిర్మించబడ్డాయి. ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ పొడి నేలలో ఆ సముద్రాన్ని దాటారు అని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఆ ఇజ్రాయేల్ ప్రజల తర్వాత వచ్చినటువంటి శత్రువులు వారందరూ కూడా నీటిలో మునిగిపోతూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, చూడండి, మోషే ప్రార్థన చేయగా ఆ సముద్రము 2 పాయలుగా చీలుతూ ఉన్నది. ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సురక్షితంగా నడుస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా ప్రార్థన చేస్తే మన ప్రార్థనను దేవుడు ఆలకించడం, మనము ప్రతిఫలము పొందమా? ప్రియ విశ్వాసులారా, మన జీవితాలలో మన కష్టాలలో వచ్చే ప్రతి సమస్య కూడా దేవుడు అడ్డుకోడగా నిలబడుతున్నాడు. అడ్డుకోడగా ఒక కవచాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆ కవచాన్ని నీవు బలోపేతము చేయాలి ప్రార్థన అనే ఆయుధము ద్వారా. ప్రార్థన అనే ఆయుధము ద్వారా ప్రియ విశ్వాసులారా. అందుకే రోజును ప్రారంభించే నీవు ప్రతిరోజు కూడా చిన్న ప్రార్థన చేసి నీ యొక్క రోజును ప్రారంభించు ప్రియ సహోదరి సహోదరులారా. మరి అదే విధముగా మనము నిర్గమకాండము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు చూస్తూ ఉన్నాం. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషువ అమాలేకీయుల మీద యుద్ధము చేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈ యెహోషువ అమాలేకీయుల మీద యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడో యెహోషువ విజయాన్ని పొందుతూ ఉన్నాడు. అమాలేకీయులు ఓడిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే మోషే చేతులు దించి ప్రార్థన చేయడం ఆపుతూ ఉన్నారో అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు యుద్ధములో, యెహోషువ ఓడిపోతూ ఉన్నారు ప్రియులారా. మరి అది గమనించినటువంటి వారు కొండ మీదకి వెళ్ళి మోషే చేతుల క్రింద 2 రాళ్లను పెడుతూ ఉన్నారు, ఆ చేతులు దిగిపోకుండా, ప్రార్థన ఆపకుండా. చూడండి ప్రియులారా, అందుకే ఆ యొక్క యుద్ధములో వారు విజయాన్ని పొందుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా.
ఈరోజు నీవు నేను కూడా ప్రార్థన చేయాలి. మోషే వలె ఆ చేతులెత్తి ప్రార్థన చేయాలి, ప్రతిఫలాన్ని పొందుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ప్రస్తుత రోజులలో ప్రసంగం చెప్పేటప్పుడు పూజా బలిలో లేదా కూటాలలో పాల్గొన్నప్పుడు హల్లెలూయా చేతులెత్తి దేవునికి స్తోత్రం అని 2 చేతులు ఎత్తండమ్మా అన్నా కానీ, అయ్యా 2 చేతులు ఎత్తండి అన్నా కానీ, లేదా అయ్యా చేయవెత్తి దేవునికి స్తుతించు అన్నా కానీ మనము ఏదో లేపక లేపుతూ ఉంటాం. ఇక్కడ మోషే 2 చేతులు ఎత్తినప్పుడు యుద్ధములో గెలుస్తూ ఉన్నారు ప్రియుల. ఈరోజు నీవు నేను కూడా అటువంటి ప్రార్థన చేయగలగాలి. అంత గొప్పగా, అంత విశ్వాసంగా ప్రార్థన చేయగలగాలి. అప్పుడే నీ జీవితంలో ప్రతిఫలాన్ని నువ్వు పొందుతావు. అప్పుడే నీ జీవితంలో ఫలాన్ని దేవుడు నీకు అధికంగా ఇస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా మనం వాక్యాన్ని గమనించినట్లయితే రాజుల దినచర్య మొదటి గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనములో ఎబ్బేసు అతని సోదరులందరిలో సుప్రసిద్ధుడు. ఎబ్బేసు తల్లి తీవ్రమైన ప్రసవ వేదనతో అతనిని కనెను కనుక అతనికి ఆ పేరు పెట్టెను. 10వ వచనములో అతడు ఇశ్రాయేలుల దేవుణ్ణి ప్రార్థించి, ప్రభు నన్ను దీవించుము, నాకు భూమిని సమృద్ధిగా దయచేయము, నీవు నాకు బాసటగా ఉండుము, ఎట్టి కీడును కలగకుండా నన్ను కాపాడుము అని మనవి చేశాను. వాక్యం చివరిలో దేవుడు అతని మొర ఆలకించి, దేవుడు అతని మొరను ఆలకించి ఆ ప్రార్థన చేసిన విధముగానే ఆ ఎబ్బేసుకు అనేకమైనటువంటి సిరి సంపదలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఏ కీడు వాటిల్లకుండా ఆ ఎబ్బేసును కాపాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను కూడా ఎబ్బేసు వలె దేవునికి ప్రార్థన చేయగలగాలి. ఆ సుప్రసిద్ధుడైనటువంటి ఎబ్బేసు వలె నీవు నేను ప్రార్థన చేస్తే ఆ ఎబ్బేసు ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు, ఆయన మొరని విన్నటువంటి ఆ దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థనను కూడా తప్పకుండా ఆలకిస్తాడు. యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, యోనా చూడండి, చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తే యోనా ప్రార్థన దేవుడు ఆలకించాడు. యోనా ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు నీవు నేను ప్రార్థన చేయటానికి, ప్రార్థన చేసుకోవటానికి అనేకమైనటువంటి సుందరమైనటువంటి విశాలమైనటువంటి దేవాలయాలు మనకు అందుబాటులో ఉంటూ ఉన్నాయి. మరి ఏ విధముగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా? మనం కూడా అనేకమైనటువంటి బంధకాలలో, అప్పుల బాధలలో, పీడితులలో కృంగిపోయి అలసిపోయి ఉంటాం. ప్రియ విశ్వాసులారా, ఆ యోనా ఏ విధముగానైతే చేప కడుపులో ఇరుక్కుపోయి ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఈరోజు నీవు నేను కూడా ఈ అప్పుల బాధలలో కానీ, ఈ కష్టాలలో కానీ, కుటుంబ సమస్యలలో కానీ, చదువు రానటువంటి ఆ పరిస్థితుల్లో కానీ ఇరుక్కుపోయి ఉంటే, అనేకమైనటువంటి కలహాలలో ఇరుక్కుపోయి ఉంటే మనం కూడా ప్రార్థన చేయాలి. ఆ యోనా వలె మనము కూడా ప్రార్థన చేయగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యోనాను దీవించిన విధముగా దేవుడు నిన్ను నన్ను కూడా దీవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుండి 22వ వచనం వరకు గమనించి చదివినట్టు ధ్యానించినట్లయితే, దానియేలు ప్రార్థన చేయగా ఫలితాన్ని ఏమని ఫలితం పొందుతూ ఉన్నాడు? సింహాల బోనులో వారిని ఉంచినప్పుడు ఆ సింహాల నోళ్ళు మోయబడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, దానియేలు ప్రార్థన చేయ ఫలితాన్ని పొందుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా అనేకమైనటువంటి సుడిగుండాలలో ఇరుక్కుపోతూ ఉండవచ్చు. అనేక మంది మనలను సూటిపోటుల మాటలతో మాట్లాడుతూ మనసు గాయపరుచు ఉండవచ్చు. నువ్వు చేయవలసినది ప్రార్థనా జీవితాన్ని జీవించటం. నీవు ఆచరించాల్సినది క్రైస్తవుడిగా, కథోలికుడిగా ప్రార్థనా జీవితం జీవించడం. ప్రియులారా, ఆ ప్రార్థనా జీవితం జీవించడం ద్వారా దానియేలు ఆ సింహాల నోళ్ళు మోయబడిన విధముగా ఈరోజు నీ గురించి నా గురించి కూడా చెడుగా ఎవరు చెప్పుకుంటూ ఉన్నా, ఎవరు భావిస్తూ ఉన్నా అవి మూతపడుతూ ఉంటాయి అని మనం ఆలోచించాలి. ప్రియ విశ్వాసులారా,
ఇవి ఇంకా అనేకమైన ఉంచి ఉన్నాయి పాత నిబంధనలు. ఇక నూతన నిబంధనలో చూస్తే గుడ్డివాడు ప్రార్థన చేయగా దృష్టిని పొందుతూ ఉన్నాడు. లూకా శుభవార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాం. ఏమంటూ ఉన్నాడు ఆ గుడ్డివాడు? దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని ప్రార్థన చేయగా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దృష్టిని పొందుతూ స్వస్థడగుతూ ఉన్నావు అని క్రీస్తు ప్రభు ఆ గుడ్డివానికి స్వస్థతనిస్తూ ఉన్నాడు, అందునికి స్వస్థత ఇస్తూ ఉన్నాడు, దృష్టిని ఇస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారు, ఇక అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం నుండి 17వ వచనం వరకు గమనించినట్లయితే సంఘము ప్రార్థన చేయగా చెరలోనున్నటువంటి పేతురు విడుదల పొందుతూ ఉన్నాడు. పేతురు గారు ప్రార్థన చేయగా చనిపోయినటువంటి తబిత బ్రతికి లెగుస్తూ ఉన్నది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. పునీత మోనికమ్మ గారు ప్రార్థన ద్వారా పాపి అయినటువంటి అగస్టీన్ గారిని పునీత అగస్టీన్ గారిగా మారుస్తూ ఉన్నది. పునీత జాన్ మరియ వియానీ గారు భూలోకములోనే నరక కూపమైనటువంటి ఆర్స్ నగరము కోసము ప్రార్థన చేయగా ఆ భూలోకములోని ఆర్స్ నగరము ఒక పరలోక నగరముగా మారుతూ ఉన్నది. కారణం ప్రార్థనా జీవితం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను కూడా పట్టుదలతో ప్రార్థన చేద్దాం, ఫలితాన్ని పొందుకుందాం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మనందరము కూడా ప్రార్థన ద్వారా ఫలితాన్ని పొందుకోవాలని, అటువంటి దైవ అనుగ్రహాలు దేవుడు మనందరికీ కూడా దయచేయాలని, ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ దివ్య నామములో అడుగు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలను దీవించునుగాక, ఆమెన్. ప్రియ విశ్వాసులారా, మరి ఆ ఇజ్రాయేల్ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నీవు నేను ప్రార్థన చేస్తే ఆలకించడం. ఆ ఇజ్రాయేల్ ప్రజలు ప్రార్థన చేయగా ఫలితాన్ని పొందుకున్నారు. నీవు నేను ప్రార్థన చేయగా ఫలితాన్ని పొందుకోమా? మనందరము కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజల వలె ఏదో ఒక బానిసత్వములో పడుతూనే ఉన్నాం, పాపం అనే ఊబిలో పడుతూనే ఉన్నాం. మానవ బలహీనతల వలన ఈ పాపం అనే సుడిగుండములో ఇరుక్కుంటూనే ఉన్నాము ప్రియులారా. మరి ఆ ఇజ్రాయేల్ ప్రజలు కూడా బానిసత్వంలో ఉన్నారు. అలా అని ప్రార్థన చేయటం మానలేదు, దేవునికి మొరపెట్టడం మానలేదు, వెక్కి వెక్కి వేడవసి ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేయటం మానలేదు ప్రియులారా. అందుకే వారు విడుదల పొందుతూ ఉన్నారు, వారు వాగ్దాంత భూమికి చేర్చబడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు నీవు నేను కూడా దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఇమానుయేలుగా దేవుడు మనతో ఉంటూ ఉన్నాడు, మనతో నివాసం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి మనము ఎందుకు ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం? ఎందుకు ఫలితాన్ని మనం పొందుకోలేకపోతూ ఉన్నాం? కాబట్టి ప్రియ విశ్వాసులారా,
ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనందరము కూడా ప్రార్థన జీవితాన్ని జీవించటానికి ప్రయాసపడాలి. ఇక మోషే నాయకత్వం వహించిన తరువాత వారందరినీ కూడా 10 అరిష్టాలు చేసి, ఆ ఫరో రాజు దగ్గర 10 అరిష్టాలు చేసి, ఇదిగో దేవుని యొక్క గొప్పతనాన్ని వారికి చూపి వారందరినీ కూడా విడిపిస్తూ ఉన్నాడు. ఆ బానిస జీవితం నుండి విడిపిస్తూ ఉన్నాడు. వినిపిస్తూ ఉంటే వారు వాగ్దాన భూమికి చేరుతూ ఉన్నారు. వారి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఇదిగో ఈ యొక్క సముద్రము, ఎర్ర సముద్రము ఎదురొస్తూ ఉన్నది. ఆ సముద్రాన్ని ఎలా దాటాలో తెలియదు. అటువంటి సమయంలో మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనములో, యావే మోషేతో నీవు నాకు మొరపెట్టనేల ముందుకి సాగిపో అని అంటూ 22వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆ మోషే ప్రార్థన చేయగా ఆ సముద్రములో ఉన్నటువంటి నీరు ఎడమవైపున కుడివైపున ఒక గోడలాగా నిర్మించబడ్డాయి. ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ పొడి నేలలో ఆ సముద్రాన్ని దాటారు అని వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఆ ఇజ్రాయేల్ ప్రజల తర్వాత వచ్చినటువంటి శత్రువులు వారందరూ కూడా నీటిలో మునిగిపోతూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా చూడండి, మోషే ప్రార్థన చేయగా ఆ సముద్రము 2 పాయలుగా చీలుతూ ఉన్నది. ఆ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సురక్షితంగా నడుస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా ప్రార్థన చేస్తే మన ప్రార్థనను దేవుడు ఆలకించడం, మనము ప్రతిఫలము పొందమా? ప్రియ విశ్వాసులారా, మన జీవితాలలో మన కష్టాలలో వచ్చే ప్రతి సమస్య కూడా దేవుడు అడ్డుకోడగా నిలబడుతున్నాడు. అడ్డుకోడగా ఒక కవచాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆ కవచాన్ని నీవు బలోపేతము చేయాలి ప్రార్థన అనే ఆయుధము ద్వారా. ప్రార్థన అనే ఆయుధము ద్వారా ప్రియ విశ్వాసులారా, అందుకే రోజును ప్రారంభించే నీవు ప్రతిరోజు కూడా చిన్న ప్రార్థన చేసి నీ యొక్క రోజును ప్రారంభించు ప్రియ సహోదరి సహోదరులారా. మరి అదే విధముగా మనము నిర్గమకాండము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు చూస్తూ ఉన్నాం. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోషువ అమాలేకీయుల మీద యుద్ధము చేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈ యెహోషువ అమాలేకుల మీద యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడో యెహోషువ విజయాన్ని పొందుతూ ఉన్నాడు. అమాలేకీయులు ఓడిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే మోషే చేతులు దించి ప్రార్థన చేయడం ఆపుతూ ఉన్నారో అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు యుద్ధములో, యెహోషువ ఓడిపోతూ ఉన్నారు. ప్రియులారా, మరి అది గమనించినటువంటి వారు కొండ మీదకి వెళ్ళి మోషే చేతుల క్రింద 2 రాళ్లను పెడుతూ ఉన్నారు. ఆ చేతులు దిగిపోకుండా, ప్రార్థన ఆపకుండా. చూడండి ప్రియులారా, అందుకే ఆ యొక్క యుద్ధములో వారు విజయాన్ని పొందుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను కూడా ప్రార్థన చేయాలి. మోషే వలె ఆ చేతులెత్తి ప్రార్థన చేయాలి, ప్రతిఫలాన్ని పొందుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ప్రస్తుత రోజులలో ప్రసంగం చెప్పేటప్పుడు, పూజా బలిలో లేదా కూటాలలో పాల్గొన్నప్పుడు హల్లెలూయా చేతులెత్తి దేవునికి స్తోత్రం అని 2 చేతులు ఎత్తండమ్మా అన్నా కానీ, అయ్యా 2 చేతులు ఎత్తండి అన్నా కానీ, లేదా అయ్యా చేయవెత్తి దేవునికి స్తుతించు అన్నా కానీ మనము ఏదో లేపక లేపుతూ ఉంటాం. ఇక్కడ మోషే 2 చేతులు ఎత్తినప్పుడు యుద్ధములో గెలుస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా అటువంటి ప్రార్థన చేయగలగాలి. అంత గొప్పగా, అంత విశ్వాసంగా ప్రార్థన చేయగలగాలి. అప్పుడే నీ జీవితంలో ప్రతిఫలాన్ని నువ్వు పొందుతావు. అప్పుడే నీ జీవితంలో ఫలాన్ని దేవుడు నీకు అధికంగా ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనం వాక్యాన్ని గమనించినట్లయితే రాజుల దినచర్య మొదటి గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనములో, ఎబ్బేసు అతని సోదరులందరిలో సుప్రసిద్ధుడు. ఎబ్బేసు తల్లి తీవ్రమైన ప్రసవ వేదనతో అతనిని కనెను కనుక అతనికి ఆ పేరు పెట్టెను.
10వ వచనములో, అతడు ఇశ్రాయేలుల దేవుణ్ణి ప్రార్థించి, ప్రభు నన్ను దీవించుము, నాకు భూమిని సమృద్ధిగా దయచేయము, నీవు నాకు బాసటగా ఉండుము, ఎట్టి కీడును కలగకుండా నన్ను కాపాడుము అని మనవి చేశాను. వాక్యం చివరిలో దేవుడు అతని మొర ఆలకించు. దేవుడు అతని మొరను ఆలకించి ఆ ప్రార్థన చేసిన విధముగానే ఆ యెబెసుకు అనేకమైనటువంటి సిరి సంపదలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఏ కీడు వాటిల్లకుండా ఆ యెబెసును కాపాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను కూడా యెబెసు వలె దేవునికి ప్రార్థన చేయగలగాలి. ఆ సుప్రసిద్ధుడైనటువంటి యెబెసు వలె నీవు నేను ప్రార్థన చేస్తే ఆ యెబెసు ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు, ఆయన మొరని విన్నటువంటి ఆ దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థనను కూడా తప్పకుండా ఆలకిస్తాడు, ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక యోనా గ్రంథము 2వ అధ్యాయము 2 నుండి 9 వచనాలలో చదువుతూ ఉన్నాం. యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, యోనా చూడండి, చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తే యోనా ప్రార్థన దేవుడు ఆలకించాడు. యోనా ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు నీవు నేను ప్రార్థన చేయటానికి, ప్రార్థన చేసుకోవటానికి అనేకమైనటువంటి సుందరమైనటువంటి విశాలమైనటువంటి దేవాలయాలు మనకు అందుబాటులో ఉంటూ ఉన్నాయి. మరి ఏ విధముగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము? ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా అనేకమైనటువంటి బంధకాలలో, అప్పుల బాధలలో, పీడితులలో కృంగిపోయి అలసిపోయి ఉంటాం. ప్రియ విశ్వాసులారా, ఆ యోనా ఏ విధముగానైతే చేప కడుపులో ఇరుక్కుపోయి ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఈరోజు నీవు నేను కూడా ఈ అప్పుల బాధలలో కానీ, ఈ కష్టాలలో కానీ, కుటుంబ సమస్యలలో కానీ, చదువు రానటువంటి ఆ పరిస్థితుల్లో కానీ ఇరుక్కుపోయి ఉంటే, అనేకమైనటువంటి కలహాలలో ఇరుక్కుపోయి ఉంటే మనం కూడా ప్రార్థన చేయాలి. ఆ యోనా వలె మనము కూడా ప్రార్థన చేయగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యోనాను దీవించిన విధముగా దేవుడు నిన్ను నన్ను కూడా దీవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుండి 22వ వచనం వరకు గమనించి చదివినట్టు ధ్యానించినట్లయితే, దానియేలు ప్రార్థన చేయగా ఫలితాన్ని ఏమని ఫలితం పొందుతూ ఉన్నాడు? సింహాల బోనులో వారిని ఉంచినప్పుడు ఆ సింహాల నోళ్ళు మోయబడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, దానియేలు ప్రార్థన చేయి ఫలితాన్ని పొందుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా అనేకమైనటువంటి సుడిగుండాలలో ఇరుక్కుపోతూ ఉండవచ్చు. అనేక మంది మనలను సూటిపోటుల మాటలతో మాట్లాడుతూ మనసు గాయపరుచు ఉండవచ్చు. నువ్వు చేయవలసినది ప్రార్థన జీవితాన్ని జీవించటం. నీవు ఆచరించాల్సినది క్రైస్తవుడిగా, కథోలికుడిగా ప్రార్థన జీవితం జీవించడం. ప్రియులారా, ఆ ప్రార్థన జీవితం జీవించడం ద్వారా దానియేలు ఆ సింహాల నోళ్ళు మోయబడిన విధముగా ఈరోజు నీ గురించి నా గురించి కూడా చెడుగా ఎవరు చెప్పుకుంటూ ఉన్నా, ఎవరు భావిస్తూ ఉన్నా అవి మూతపడుతూ ఉంటాయి అని మనం ఆలోచించాలి. ప్రియ విశ్వాసులారా, ఇవి ఇంకా అనేకమైన ఉంటూ ఉన్నాయి పాత నిబంధనలు. ఇక నూతన నిబంధనలో చూస్తే గుడ్డివాడు ప్రార్థన చేయగా దృష్టిని పొందుతూ ఉన్నాడు. లూకా శుభవార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాం. ఏమంటూ ఉన్నాడు ఆ గుడ్డివాడు? దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని ప్రార్థన చేయగా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు దృష్టిని పొందుతూ స్వస్థడగుతూ ఉన్నావు అని క్రీస్తు ప్రభు ఆ గ్రుడ్డి వానికి స్వస్థతనిస్తూ ఉన్నాడు, అందునికి స్వస్థత ఇస్తూ ఉన్నాడు, దృష్టిని ఇస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారు, ఇక అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం నుండి 17వ వచనం వరకు గమనించినట్లయితే, సంఘము ప్రార్థన చేయగా చెరలోనున్నటువంటి పేతురు విడుదల పొందుతూ ఉన్నాడు. పేతురు గారు ప్రార్థన చేయగా చనిపోయినటువంటి తబిత బ్రతికి లెగుస్తూ ఉన్నది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు.
ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. పునీత మోనికమ్మ గారు ప్రార్థన ద్వారా పాపి అయినటువంటి అగస్టీన్ గారిని పునీత అగస్టీన్ గారిగా మారుస్తూ ఉన్నది. పునీత జాన్ మరియ వియానీ గారు భూలోకములోనే నరక కూపమైనటువంటి ఆర్స్ నగరము కోసము ప్రార్థన చేయగా ఆ భూలోకములోని ఆర్స్ నగరము ఒక పరలోక నగరముగా మారుతూ ఉన్నది. కారణం ప్రార్థనా జీవితం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను కూడా పట్టుదలతో ప్రార్థన చేద్దాం, ఫలితాన్ని పొందుకుందాం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మనందరము కూడా ప్రార్థన ద్వారా ఫలితాన్ని పొందుకోవాలని, అటువంటి దైవ అనుగ్రహాలు దేవుడు మనందరికీ కూడా దయచేయాలని, ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ దివ్య నామములో అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్.